ప్రభునందు ప్రియమైన ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని సహవాసమందు సమకూడి ఆయన అమూల్యమైన వాక్కుల కోసం ఆశతో విచ్చేసి వింటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పక్షంగా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రభునందు ప్రియులారా, ఈ చదవబడిన వాక్య భాగం అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం 31వ వచనంలో మొట్టమొదట ఆదిమ సంఘం, ఆ సంఘ పరిచర్య, సంఘము అనగా ప్రత్యేకించబడింది, లోకము నుంచి ప్రత్యేకించబడింది, ప్రభు విలువైన రక్తము చేత కొనబడినది, పరిశుద్ధమైనది, మహిమ కలిగినది. కాబట్టి సంఘము విస్తరిస్తూ వచ్చింది. ఆనాడు సంఘము ఎలాగూ విస్తరించిందో నేటి వరకు కూడా సంఘము విస్తరిస్తూ వస్తుంది. సంఘము అనగానే మనం ఏదో కట్టడము అని కాదు, కానీ సమూహము, సమాజంలో నుంచి ప్రత్యేకించబడి ప్రభు మార్గంలో కొనసాగబడేటువంటి సమూహము, ఈ సహవాసం. కాబట్టి సంఘము ఆ రోజు మనము గమనిస్తున్నప్పుడు ఆదిమ సంఘము ఎంతగానో విస్తరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ చదువుకున్నటువంటి భాగంలో ప్రభునందు ప్రియులారా మనము చూసినప్పుడు సంఘము క్షేమాభివృద్ధి నొందుచు విస్తరించింది. గత సంవత్సరంలో మనము వార్షికోత్సవ ఆ కార్యక్రమానికి ముందుగా మీతో ఈ సందేశాన్ని, ఒకవేళ అక్కడ రాయబడుతున్న మాటలు, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే సంఘము సమాధానం కలిగి, సంఘము పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి, సంఘము ఈ రీతిగా ముందుకు సాగాలని 3 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ప్రభు భయము కలిగి ఉండాలని జ్ఞాపకం చేశాను. మరొక కోణంలో నుంచి, మరొక అంశముగా మనము గమనించినప్పుడు ఈరోజు మరి కొన్ని విషయాలు ఈరోజు మనము తెలుసుకుందాం. ఈరోజు మన అంశం ఏంటంటే, సంఘ క్షేమాభివృద్ధి పొందాలంటే ఏమి కలిగి ఉండాలి? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏమి కలిగి ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. గత దినాల్లో మీకు జ్ఞాపకం చేశాను. సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే 1 సమాధానం కలిగి ఉండాలి, ప్రభువునందలి భయము కలిగి ఉండాలి, 3వది పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి ఉండాలని జ్ఞాపకం చేశాను. ఈరోజు మరొక విషయాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు, ప్రభువునందు ప్రియులారా, మొదటగా మనం చూద్దాం. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని మనం గమనించినప్పుడు, కొరింథీ పత్రిక 1వ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగూ వ్రాయబడుతుంది. చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగజేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగు చేయును. అంటే సంఘములో క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే మరి ఎలా, ఏముండాలి? సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏమి కలిగి ఉండాలని మనం గమనించినప్పుడు, సంఘములో ప్రేమ చాలా ప్రాముఖ్యం. ప్రేమ భౌతిక సంబంధమైనటువంటి ఆకర్షణలతో కూడినటువంటి, అవసరాలకు పరస్పరము ఒకరికొకరు సహకారం అందించుకునేటువంటి ప్రేమలు భౌతికంగా కొన్ని ఉన్నాయి, కానీ అలాంటి ప్రేమ కాదు.
దేవుని ప్రేమ, ఈ దేవుని ప్రేమ ఎలాంటిది అంటే అది త్వరగా కోపపడదు, ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, డంబముగా ప్రవర్తించదు. ప్రేమ అన్నిటికీ తాళును, అన్నిటికీ ఓర్చును. ప్రభువు మనల్ని అలా ప్రేమించాడు ప్రభువు. తన విలువైన ప్రాణమును మరి మానవాళి కోసము ప్రత్యేకించి సిలువ యాగంగా ఆయన బలిగా సమర్పించబడ్డాడు. కావున సంఘము క్షేమాభివృద్ధి పొందాలి అంటే, ఈరోజు ప్రేమ లేని సంఘము ఐక్యత లేకుండా, పరస్పరము ఒకరి పట్ల ఒకరు తగ్గింపు లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. సంఘములో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ కలిగి ఉండడం ద్వారా సంఘము అభివృద్ధిలోకి వస్తుంది. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, కాబట్టి సంఘములో ప్రేమ అనేది చాలా అవసరం. అన్నదమ్ముల మధ్యలో ప్రేమ, తల్లిదండ్రుల మధ్యలో ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ప్రేమ, సేవకుడు విశ్వాసుల మధ్యలో ప్రేమ, భౌతికమైనటువంటి ప్రేమలు ఉండడము మనం గమనిస్తున్నాం. కానీ దేవుని ప్రేమ కలిగి ఉన్న సంఘము అన్ని విధాలుగా విస్తరిస్తుంది, వర్ధిల్లుతుంది. సంఘములో, సమాజంలో ప్రత్యేకించి ఎంతో మాదిరికరమైన సంఘముగా ఉంటుంది ప్రభునందు పిల్లారా. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏమి కలిగి ఉండాలంటే సంఘములో ప్రేమ ఉండాలి. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో విషయాలు చెప్పుకోవచ్చు. అందుకనే భక్తుడైన పౌలు ద్వారా ప్రభు మాట్లాడుతూ వచ్చాడు కదా, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను, ప్రేమ లేని వాడిని నేను వ్యర్థుడను. ఎన్నో విషయాలు పైన రాయబడ్డాయి. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎన్నో విషయాలు, మనుషుల భాషతోనూ దేవదూతుల భాషతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గనగనలాడు తాళమున యందును ప్రవచించు కృపావరము కలిగిన మనములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడినను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గల వాడినను ప్రేమ లేని వాడిని నేను వ్యర్థుడను. ఈరోజు నేను ప్రార్థనకు పోతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. ఒకవేళ సేవకుడు నన్ను అనేక విషయాల్లో సహకారం అందిస్తుంటుండగా సేవకుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడు, సేవకుడు నేను ప్రోత్సాహకరంగా ఉన్నాను, నా పేరు బైబిల్లో పేరే ఉంది అని మనం అనుకుని ప్రేమ లేకపోతే మనము వ్యర్థులము. సంఘము ఇలా సమూహము సమకూడబడుచున్న మనలో ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యం. ప్రేమ కలిగి ఉన్న వాళ్ళు అన్ని విషయాల్లో సమాధానముతోనూ క్షేమము కలిగి వారి జీవితాలు, కుటుంబాలు వర్ధిల్లుతాయి. కాబట్టి మొదటి మాట ఏంటంటే ప్రభునందు పిల్లారా, సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ప్రేమ అనేది ఉండాలి. రెండవ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ముందుగా రోమపత్రిక 15వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు సాగుదాం. రోమపత్రిక 15వ అధ్యాయము 1వ వచనం, కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. ఫర్ ఎగ్జాంపుల్, మందిరానికి నూతనంగా ఎవరైనా వచ్చారనుకోండి, మనం ఏం చేయాలి? మనము పలకరించాలి. వాళ్ళెవరో మాకు తెలియదు అనుకోకూడదు. మన సంతోషం మనదిగా ఉండిపోవడం కాదు. కొత్తగా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని మనం పలకరించాలి ప్రేమతో. ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తుంటారు, ప్రతి వారం మందిరానికి రండి, పలకరించాలి. సంఘములో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, సహకరించాలి. మాకు సంబంధం లేదు, వాళ్ళ ఇంటి పేరట వేరు, వాళ్ళ ఊరు వేరు,
వాళ్ళు మాకంటే కొంచెము పేదవారుగా ఉన్నారు, ఇలా కాదు. కాబట్టి ఆ 2వ వచనం మనం చూస్తే, తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచాలి. ఈరోజు చాలామంది కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, కనీసం దగ్గరకు పోయి మాట కోసమైనా మేమేమైనా సహాయం చేయాలని అడగరు. దానికి కారణం ఉండొచ్చు, ఆ వ్యక్తుల మనస్తత్వం మంచిది కాకపోవచ్చు. వారు మనం ఒకటిగా భావించి మనం మాట్లాడితే మరొకటి వారు మన మీద చెప్పొచ్చు. కానీ ప్రేమ ఏం చేస్తుంది? అన్నిటినీ కప్పును, అన్నిటినీ తాళును, అన్నిటినీ ఓర్చును, త్వరగా కోపపడదు, మత్సరముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తింపదు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఒకవేళ వారు మనలను అర్థం చేసుకోకపోయినా మనం అర్థం చేసుకుని వారికి సహకరించాలి, వారి మేలు మనం కోరుకోవాలి. అందుకనే చాలాసార్లు మీకు చెబుతూ ఉంటాను, చనిపోయిన సందర్భాలలో ఆ కుటుంబాన్ని మనం ఏం చేయాలి? ఓదార్చాలి, ధైర్యపరచాలి. ఒకవేళ మనకు కలిగింది ఏదో, చిన్నపిల్లలు ఉంటారు, ఒకవేళ ఏదైనా ఆహార పదార్థాలు కావచ్చు, లేదు ఏదైనా ఆర్థికమైన సహాయం మన దగ్గర ఉంటే, మన దగ్గర ఉన్నదే, ఇవ్వగలిగినదే, చేయగలిగినదే అక్కడికి వెళ్ళి వారికి సహకరించాలి. కొన్నిసార్లు కొన్ని కుటుంబాల్లో మరణాలు సంభవించినప్పుడు ఆ కుటుంబం తప్ప ఇంకెవరు కనబడరు అక్కడ. కొన్ని వివాహ కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. ఆ వివాహ కార్యక్రమాలలో సంఘము వారికి ఏమాత్రం సపోర్ట్ చేయదు. ఆ వ్యక్తి ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు, ఆ ఇంటి యజమానుడు ఒక్కడే చేసుకుంటూ ఉంటాడు, అన్ని ఆయనే. మరి బాధను, బలహీనతలు ఒకవేళ బాగులేకపోయినా ఆ ఒక్క వ్యక్తి చేసుకుంటూ ఉంటాడు. సంఘము సహకరించాలి, తన పొరుగు వాని క్షేమాభివృద్ధి కలుగునట్లుగా. అయ్యా వాళ్ళు ఎవరంటే మా సంఘస్థులు, మాకు రక్త సంబంధం లేదు, ఆత్మ సంబంధం ఉంది. ఈ ఆత్మ సంబంధాన్ని బట్టి మేము వారికి సహకరిస్తాం. ఆర్థికమైన విషయాల్లో కానీ, ఒకవేళ శారీరకంగా శ్రమ తీసుకునే విషయంలో కానీ మనం సహకరించాలి. సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే సంఘములో ప్రేమ ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నటువంటి వ్యక్తి మరొక వ్యక్తిని తను ఇష్టానుసారంగా మాట్లాడాడు, ఇష్టానుసారంగా మరి ఆ వ్యక్తి గురించినటువంటి సంభాషణ అక్కడెక్కడ సంభాషణ చేసే ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే సంఘం ఒకటే, ఆయన శిరస్సు ఉన్నాడు, మనమందరము అవయవ భాగములై ఉన్నాం. ఈ చెయ్యిని మనము దూషించదు. ఈ చెయ్యికి సపోర్ట్ ఉంటేనే దానికి పట్టుంటుంది. కాబట్టి సంఘములో వాళ్ళలాగా వీళ్ళలాగా నేను విమర్శించుకుంటూ వెళ్ళిపోవడం కాదు. సంఘం ఒకటే గనుక, ప్రభు చేత విలువైన రక్తము చేత కొనగబడింది గనక, సంఘములో ప్రేమ ఉన్నప్పుడు అందరము కూడా ఒకే ప్రేమను కలిగి ఒకరి పనులలో, ఒకరి ప్రయాసంలో ఒకరు మనము సపోర్టుగా సహకారం అందించుకుంటూ ముందుకు వెళ్తాం. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. పొరుగువారిని ప్రేమించలేని వారు, పొరుగువారిని ఎప్పుడు కొంతమంది ద్వేషిస్తూ రకరకాలుగా మాట్లాడుతున్న వాళ్ళు ప్రభు రాజ్యానికి వెళ్ళాలంటే అది సాధ్యం కాదు. నీవు సమర్థించుకోవచ్చు, నేను చెప్పేది కరెక్టు, నేను మాట్లాడేది ఖచ్చితము, అదిగో వాళ్ళిలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు చెప్పుకోవచ్చు. కానీ ప్రభు ఏం చెప్పాడంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పాడు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ప్రేమ అనేది సంఘములో ఉండాలి. సంఘములో ఎవరున్నారు? సంఘములో ఎవరున్నారు? మనమున్నాం. మనలో ఏముండాలి? ఇప్పుడు వాక్యం వింటున్న మనమున్నాం. వాక్యం వింటున్న మనలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఎంతో మంచి ప్రేమ అది. మనం ప్రేమించినటువంటి దేవుడు, మనం ప్రేమ కలిగి ఉండడం కోసం ఆయన మనలను ప్రేమిస్తూ ఈరోజు ఈ వాక్యాన్ని హెచ్చరిస్తున్నాడు. మొదటి మాట. రెండవ మాట మనం గమనిద్దాం ప్రభువునందు ప్రియులారా. రెండవ మాట మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయము 32వ వచనాన్ని చూద్దాం. అపోస్తుల కార్యం గ్రంథము 20వ అధ్యాయం 32వ వచనం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చూసినప్పుడు వ్రాయబడుతున్న మాట జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను.
ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. నాడు ఆదిమ సంఘములో ప్రభునందు పిల్లారా పైనుంచి మనం చూస్తూ వస్తాం. 18వ వచనము మొదట్లో, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నో మీరే ఎరుగుదురు. పౌలు పరిచర్య కింద మనం చూస్తూ వస్తున్నప్పుడు ప్రభునందు పిల్లారా పౌలు ఇంకా ఆయనతో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎంతగానో పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో ప్రభునందు పిల్లారా మనం చూస్తూ ఉన్నప్పుడు అనేకమైన ప్రాంతాలలో వారు పరిచర్య చేస్తూ వచ్చారు. సందర్భం అది. సందర్భానుసారంగా మనం చూసినప్పుడు మరి సంఘములో దేవుని వాక్యం ఉండాలి. ఈరోజు వాక్యము ఉన్న సంఘము చాలా మంది ఏం చేస్తున్నారంటే వాక్యమే చెబుతున్న సంఘములో అనేక మంది మనుషులు కనబడడం లేదు. వ్యర్థమైన మాటలు చెబుతూ నవ్విస్తూ లేకపోతే కవిస్తూ రకరకాలైన మాటలు చెబుతూ ఉంటే తండాలుగా వెళ్ళిపోతున్నారు. వాక్యము సంఘములో అనగా అక్కడ సమకూడుతున్న మనలో వాక్యం ఉంటున్నప్పుడు ఆ వాక్యం ద్వారా సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. అది వివాహ కార్యక్రమం కావచ్చు, జన్మదిన కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఏదైనా మరి మరణానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఆదరణ కూడికి సంబంధించింది కావచ్చు. వాక్యానికి తక్కువ సమయం ఇచ్చి మిగతా కార్యక్రమాలన్నిటికీ కూడా దానికి ఒకరు సపరేట్గా ఉంటారు. చెప్పులు ఎప్పుడు వేయాలనో, నలుగు ఎప్పుడు పెట్టాలనో, బట్టలు ఎప్పుడు తీయాలనో, గాజులు ఎప్పుడు తీయాలనో కదా, ఎక్కడికి పోయేది తీయాలనో, పాలు ఎప్పుడు పోయాలనో, దానికి పోయే సంబంధికులు ఎంత ఆసక్తిగా పోతారో. పిలవాల్సిన పనిలే, ఎవరిని పిలవాల్సిన పనిలే. కానీ దేవుని మందిరంలో వాక్యము చెప్పుటకు ఒక్కొక్కరిని బ్రతిమాలాలి. కొన్ని సమయాలలో సేవకుడు బ్రతిమాలుకోవాలయ్యా, కొంచెం వాక్యానికి సమయం ఇవ్వండి. ఒక సేవకుడిని పిలుస్తున్నాను, మంచి వాక్యం అందిస్తారు, వాక్యానికి సమయం ఇవ్వండి అంటే, సరే పాస్టర్ గారు, అలాగే మీకు కాకుండా మేము ఎందుకు సమయం ఇవ్వకుండా ఉంటాం, మంచిగా మీరు పాస్టర్ని పిలవండి, వాక్యానికి సమయం ఇద్దామంటారు. కార్యక్రమం మొదలవలసింది 10 గంటలకైతే 12 గంటలకు మొదలవుతుంది. ఇంకా త్వరగా కానివ్వండి, వాళ్ళకి భోజనాలకు పెట్టాలి, పంపించేసేయాలి. భోజనం పెట్టకపోతే గలిబిలైపోద్ది. ఏ జీవితంలో ఏ సంఘములో వాక్యం ఉంటుందో ఆ సంఘము క్షేమకరంగా ఉంటుంది. ఎందుకంటే వాక్యం ఉన్న జీవితంలో ఏ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో, ఏ మార్గము గుండా వెళ్ళాలో, ఎలాంటి సమస్యలు వస్తున్నాయో వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో వాక్యమున్న హృదయం, వాక్యమున్న సంఘము వాటన్నిటినీ ముందుగానే గ్రహించగలుగుతారు. ప్రభునందు ప్రియ సంఘమా, ఏ సంఘములో వాక్యం ఉంటుందో ఆ సంఘము ఆత్మ సంబంధంగా అభివృద్ధి పరచబడుతుంది. అందుకని సంఘంలో వాక్యము చాలా ప్రాముఖ్యం. మిగతా వాటికన్నిటికీ ఎంత సమయం ఇచ్చినా అది ప్రక్కన పెడితే వాక్యానికి మాత్రము కనీసం అంటే 45 నిమిషాలైనా వాక్యానికి సమయం ఇవ్వాలి. ఏ సందర్భంలోనైనా మేము గంట చెప్పుకుంటామంటే సరే, అది మీ ఇష్టం, చెప్పుకోండి, కాదని లేదు. వినేవాళ్ళు ఉంటే చెప్పుకోండి. కనీసం ఒక 45 నిమిషాలు దేవుని వాక్యము ప్రకటించడం కోసం సమయాన్ని కేటాయించి ఆ సమయంలో ఆ వాక్యం వారికి అందించబడితే వాక్యమైన దేవుడు వారి హృదయాలలో పనిచేయడం ప్రారంభిస్తాడు. పాపము నుంచి పరిశుద్ధతలోనికి, ఆచారాల నుంచి ఆత్మీయతలోనికి, అంధత్వంలో నుంచి వెలుగులోనికి వారి జీవితాలు నడిపించబడతాయి. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉండాలంటే ఏమి ఉండాలంటే, ఒకటి సంఘములో ప్రేమ ఉండాలి, రెండవది సంఘములో వాక్యం ఉండాలి. దేవుని వాక్యానికి మనం ప్రాధాన్యతనివ్వకుండా నువ్వు ఎన్ని కార్యక్రమాలు ఏమేమి చేసినా వ్యర్థమే. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. వాక్యము సమయంలో చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఒక దిప్పుకొని మన ఆలోచన ఒక దిక్కన ఉంచుకొని ఎక్కడో ఆలోచన చేస్తూ కూర్చోవడం కాదు. ఆసక్తిగా ఏ వాక్యము దేవుడు నాతో మాట్లాడుతున్నాడో ఈ ఆదివారపు దినమున ఈ ప్రత్యేకమైన ప్రార్థన కూడికలో ఆ మాట ద్వారా నా జీవితము సరి చేయబడుతుంది. నా మార్గము, నా ముందున్నటువంటి సమస్యలు సరళము చేయబడతాయి. వాక్యం కోసం ఆశతో రావాలి దేవుని మందిరానికి.
ఆశతో వచ్చి ఆసక్తితో వింటే ఆత్మీయతలు బలపరచబడతావు. ఆత్మీయతలు బలపరచబడితే ఆశీర్వాదము నీ జీవితంలో పొందుకుంటావు ప్రభునందు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏదో ఆలోచనతో వచ్చి ఆచారముగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుని వెళ్ళిపోతూ ఉంటే ఏ దీవెన నీ మీదకు రాకపోగా నువ్వు దేవుని అంటూ ఉన్నావు, దేవుని మందిరంకి వెళితే నాకేం ప్రయోజనం వచ్చిందని అనేక పర్యాయాలు నువ్వు నీ నోటితో పలకలేదా? ఒకసారి ఆలోచన చేద్దాం. సంఘములో దేవుని వాక్యం ఉన్నప్పుడు, ఆ వాక్యము అనగా సంఘం అంటే మనమే, మనలో దేవుని వాక్యం ఉన్నప్పుడు మన జీవితంలో ఆశీర్వాదము మనం ఎంతగానో దేవుని ద్వారా పొందుకోగలుగుతాం. రెండవ మాట ముగిస్తున్నాను, సమయం లేదు కాబట్టి. సంఘములో ఏముండాలి? క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రేమ ఉండాలి. రెండవది దేవుని వాక్యం ఉండాలి. అంటే వాక్యానికి మనము ప్రాధాన్యతనివ్వాలి. వాక్యమే మొదట, తర్వాత ఇంకేదైనా. ఏదైనా అంటే ఏదైనా ఇంకోటి కాదని నా ఉద్దేశం, వేరేది ఏదో కాదని, వేరేది ఏదేదో అనే ఉద్దేశం కాదు. వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మూడవది మనం చూద్దాం ప్రభునందు పిల్లరా, 2వ కొరింథీ పత్రికలో 12వ అధ్యాయం, కొరింథీ పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము మనం చూసినప్పుడు 19వ వచనాన్ని చూద్దాం. 12వ అధ్యాయం 19వ వచనం, మేమింతవరకు మా విషయమై మీకు సమాధానము చెప్పుకొనుచున్నామని మీకు తోచునేమో, దేవుని ఎదుటనే క్రీస్తునందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవది ఏంటంటే, సంఘము క్షేమాభివృద్ధి పొందాలంటే దైవజనుల మాట వినాలి. దైవజనుల మాట వినేటువంటి వ్యక్తి దైవికమైనటువంటి కార్యక్రమమును క్రమంగా జరుపుకుంటూ వెళ్తారు. బయట వ్యక్తులు చెప్పే మాట వినే వ్యక్తి తన ఇష్టానుసారంగా ఏ కార్యక్రమమైనా, ఏ పని అయినా, ఏ పద్ధతి అయినా జరుపుకుంటూ వెళ్తాడు. దైవజనుల మాట వినాలి. దైవజనులు సంఘక్షేమాన్ని కోరుకుంటారు కానీ నాశనాన్ని కోరుకోరు. దైవజనులు సంఘములో ఉన్న బిడ్డల యొక్క మేలును కోరుకుంటారు కానీ నష్టాన్ని కోరుకోరు. లేదయ్యా, నేను ఆయన మాట వినాలి, ఆ రోజే పెట్టుకోవాలి వివాహము, అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళి ఈ పని చేయాలి, ఇదే మేము ఆ ఫలాని వ్యక్తి చెప్పాడు, ఆయన్ని మేము బాధ పెట్టకూడదు కాబట్టి నువ్వు మనిషిని బాధ పెట్టకుండా నువ్వు ఉంటున్నావు కానీ ప్రభువును బాధ పెడుతున్నావు, ప్రభువును దుఃఖం కలుగు చేస్తున్నావు, ప్రాణం ఇచ్చిన ప్రభువును నువ్వు అవమానపరుస్తున్నావు కొన్ని సందర్భాల్లో. అందుకనే భక్తులైన పౌలు వారి పరిచర్య, ఆ కొరింథీ సంఘము చుట్టుపక్కలంతా కూడా పరిచర్య చేసినటువంటి విధానంలో, మేమింతవరకు మీ విషయమై మాకు సమాధానం చెప్పుకొనుచున్నా మీకు తోచినేమో, దేవుని ఎదుటనే క్రీస్తు యందు మాట్లాడుచున్నాము. ప్రియులారా, మీ క్షేమాభివృద్ధి కొరకు ఇవన్నీ చెప్పుచున్నాం. ఎందుకు ఇంతసేపు కూర్చోబెట్టాలి? ఎందుకు ఈ యూట్యూబ్ ఛానల్, ఎందుకు ఈ ప్రసంగాలు, ఎందుకు ఈ సందేశాలంటే సంఘ క్షేమాభివృద్ధి కోసం సేవకులు చెబుతున్నారు. ఉన్నారు, కాదని లేదు. కొంతమంది స్వప్రయోజనం కోసం సేవ చేసేటువంటి వారు, స్వప్రయోజనం కోసం సంఘాన్ని భయపెట్టి బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు. ప్రభువే చూసుకుంటాడు వాళ్ళని. కానీ నిజమైనటువంటి సేవకుడు, క్రమమైనటువంటి దేవుని వాక్యమును గ్రహించిన సేవకుడు సంఘ క్షేమం కోసము అవసరమైతే ఆయన కరిగిపోతాడు కానీ సంఘాన్ని కఠినము చేసేటువంటి విధానంలో ఉండడు. ఈరోజు చాలా మంది సంఘములో కఠినమైన వారు ఉంటున్నారు, కఠినమైనటువంటి మనసు కలిగిన వారు ఉంటున్నారు. సేవకుడు ఒక కొవ్వొత్తు వలె, క్రైస్తవుడు ప్రతి ఒక్కడు ఒక కొవ్వొత్తు వలె కరుగుతూ ఉండాలి, వెలుగునిస్తూ ఉండాలి. సంఘక్షేమం కోసం సేవకుడు ఎన్నో విధాలుగా ప్రార్థిస్తూ ఉంటాడు. కొన్ని సమయాల్లో, కొన్ని సందర్భాలలో సంఘములో జరగకూడనటువంటి పనులు, వినకూడనటువంటి మాటలు వింటూ ఉంటే మొదట బాధపడేవాడు సేవకుడే, దైవజనుడే. అయ్యో, నేను ఆ ప్రాంతంలో పరిచర్య చేస్తున్నాను కదా, ఇదిగో ఈ సంఘంలో ఈ వ్యక్తిలాగా తప్పు చేశాడు, ఇదిగో ఈ సంఘంలో ఫలాని వ్యక్తి తప్పు చేసింది, ఇదిగో ఫలాని కుటుంబం ఇలా తప్పిపోయింది, వారు పాపంలో ఉన్నారు. ఎవరికి పేరుస్తుంటే, అయ్యా సంఘంలో కాపురెవరు? ఆ సంఘంలో పరిచర్య చేసే కాపురెవరు? ఆ కాపురి సక్రమంగా ఆ సంఘానికి వాక్యం అందించని కారణం చేత ఆ సంఘంలో ఆ వ్యక్తి బలహీనుడయ్యాడు, ఆ సంఘంలో ఆ వ్యక్తి బలహీనురాలయ్యింది. చాలా మంది దైవజనుల మాట వినని కారణం చేత వాళ్ళ కుటుంబంలో క్షేమం కోల్పోతూ ఉన్నారు. తర్వాత పరిస్థితులు ఎలా అయిపోతాయి?
చాలా దిగజారిపోతాయి వారి కుటుంబంలో. కాబట్టి దైవజనుడు మాట ఏ సంఘము వింటుందో అంత మాత్రం చేత నా మాట వీళ్ళు వింటున్నారని మన ఇష్టానుసారంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం అనేది కాదు ప్రభువుని పిల్లారా. అది కూడా మనం గమనించాలి. దేవుడు మనస్సాక్షిని ఇచ్చాడు. సంఘం పట్ల సేవకుడు ఎలా ప్రవర్తించాలో. కాబట్టి మనం ఏదో వాళ్ళు మనకేదో ఇస్తున్నారని చెప్పేసి పట్టి పీడించడం కాదు. క్రమము, దైవజనుడు ఎలాగా జీవించాలో సంఘముకు క్రమము తెలిస్తే చాలు. అలా జీవింపజేసేవాడు దేవుడు. వారు ఏదో మనకు ఆర్థికంగా ఉన్నారని చెప్పి ఇష్టానుసారంగా వారిని బలహీన పెట్టడం, పిండడం, రకరకాలుగా చాలా మంది అది ఇది వారి దగ్గరికి వెళ్ళి కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు. బాధకరం అలాంటి వాళ్ళు ఉండడం. కాదు. ప్రభు దగ్గర వేడుకోవాలి, పరాధేయపడాలి, ప్రభు దగ్గర ప్రార్థించాలి. ప్రభువా మీ పరిచయం చేస్తున్నాము, నీవు మమ్మల్ని పోషించేవాడు, నడిపించేవాడు, ఆదరించేవాడు. కానీ సంఘం క్షేమంగా ఉండాలి. సంఘము క్షేమంగా ఉండాలంటే దైవజనుల మాట సంఘము వినాలి. మేము వినము అంటే సేవకుడు బలవంతం చేయడు. అయ్యా ఈ మార్గం కాదు, ఈ మార్గము అని ప్రభు చెబుతున్నప్పుడు నా మార్గం అంటూ నాకు కలిగి ఉన్నాను అనుకుని నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు నష్టపోయే మార్గంలో ఉన్నావేమో. నష్టపోయిన తర్వాత ఇంక పొందేది ఏం లేదు. ఆ నష్టం నరకమైతే పరిస్థితి ఏంటి? ఆ నరకం నుంచి తప్పించబడడం కోసమే ప్రభు ఈ లోకానికి వచ్చాడు, ప్రేమించాడు. ఈ రీతిగా సంఘాన్ని వారం వారం కూడా ఆలోచింపజేస్తున్నాడు, వారం వారం కూడా హెచ్చరిస్తున్నాడు, వారం వారం కూడా మనల్ని బలపరచడం కోసమే దేవుని వాక్యం. కావున ప్రభునందు పిల్లారా, సంఘము క్షేమము కలిగి ఉండాలంటే సంఘములో ప్రేమ ఉండాలి. రెండవది సంఘములో దేవుని వాక్యమును గౌరవించే స్థితి, దేవుని వాక్యం ఉండాలి. మూడవది సంఘములో సేవకుని దైవజనుని మాట వినేవారుగా ఉండాలి. మీ క్షేమం కోసమే చెబుతున్నామని అక్కడ మనం చూసాం, చదివాం. మీ క్షేమం కోసమే, సంఘక్షేమం కోసమే. సేవకుడు ఏది చెప్పినా సంఘక్షేమం కోసమే. దైవ సేవకుని మాటను విన్న సంఘము విస్తరిస్తుంది. దైవ సేవకుని మాటను విన్న సంఘము వర్ధిల్లుతూ ఉంది. మన సంఘము వర్ధిల్లే సంఘంగా ఉండును గాక. ఎందుకంటే మీరు దైవ సేవకుని మాట వింటున్నారు. ఎవరో ఉన్నారు కొంతమంది సొంత నిర్ణయాలు, సొంత ఆలోచన చేసుకొని తప్పిపోయిన వారు ఉన్నారు. నేను వారిని చాలాసార్లు ఒకవేళ వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నాను. తిరిగి వారు మందులో కలుసుకోవాలి. 100% మంది సేవకుని మాట వింటున్నారు. 10 మందే వాళ్ళు కూడా తెలుసుకుంటారు దైవజనుని యొక్క మరి స్థితిగతులు. దైవజనుడు ఎందుకు మాకు ఇలాగా చెబుతున్నాడు తెలుసుకుంటారు. తప్పిపోయిన వారు తిరిగి సంఘంలో సమకూర్చబడును గాక. ఆమేన్. ఒక బలమైన కారణం ఉంటే తప్ప మరి ప్రభువునందు పిల్లారా కొంతమంది వారి ఇష్టానుసారంగా జీవించడం సరికాదు. సేవకుడు ఏదన్నా నిజంగా వారిని బాధపెట్టి ఉంటే, బలహీనపరిచి ఉంటే, రావద్దని చెప్పి ఉంటే, నష్టపరిచే ఆలోచనలు చెప్పి ఉంటే, కష్టపెట్టేటువంటి పనులు వాళ్ళకి చెప్పి ఉంటే వేరే విషయం. కానీ సేవకుని మాట ఎంతగా సంఘం వింటుందో ఆ సంఘము క్షేమాభివృద్ధి కలిగి ఉంటుంది. మూడవ విషయం. 4వది చెప్పేసి నేను ముగిచ్చేస్తాను. 4వది ఒక్కొక్క రెఫరెన్స్ మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. తెస్సలోనిక పత్రికలో మొదటి పత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. తెస్సలోనిక అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగ చేయుడి. 4వది ఏంటి? ఒకరికొకరు ఆదరించుకోవాలి. సంఘము క్షేమాభివృద్ధి కలగాలంటే ఒకరినొకరు ఆదరించుకోవాలి. కొన్ని సమయాల్లో కొంతమంది ఎదుటి వ్యక్తికి ఏదైనా నష్టం కలిగినప్పుడు, ఎదుటి వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు మనకు తెలిసినప్పుడు మనం వారిని పరామర్శించటం, వారిని ధైర్యపరచటం, వారిని మనము బలపరచటం చేయాలి. కొంతమంది తెలుసు వాళ్ళు నష్టపోయారని, వాళ్ళకి కొంతమంది తెలుసు వాళ్ళు బాధపడుతున్నారని మీరున్నట్టుగా ఉంటారు. వాళ్ళలో ప్రేమ లేదు, వాళ్ళ దేవుని వాక్యం లేదు, వాళ్ళలో
దైవజనుని మాటను గౌరవించే పరిస్థితి లేదు. కాబట్టి ఎవడు ఎట్టబోతే నాకే. నిజంగా సంఘంలో ఉన్న వ్యక్తి అయితే, సంఘము ప్రేమ కలిగి సంఘం అయితే, దేవుని వాక్యమున్న సంఘం అయితే, ప్రభునందు పిల్లారా, దైవజనుని మాటను గౌరవిస్తే ఏం చేస్తామంటే వాళ్ళు ఉన్నటువంటి బాధలో వారిని ఆదరిస్తావు. ఆదరించడం అంటే ఏదో చేయడం కాదు, వెళ్ళి వారిని ధైర్యపరచాలి. కొన్నిసార్లు కొన్ని మాటలు, కొంతమంది వ్యక్తుల మాటలు ఒక వ్యక్తిని ధైర్యపరిస్తే వాళ్ళ జీవితం ముందుకెళ్తుంది. ఒక వ్యక్తిని ధైర్యపరచకపోతే తర్వాత రోజు ఆ వ్యక్తి కనబడకపోవచ్చు, ఈ లోకాన్ని విడిచిపెట్టవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు కొంతమంది తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటారు. నా అనుభవంలో చాలా మంది, నేను అలాంటి సందర్భాల్లో వారే చెప్పారు, పాస్టర్ గారు ఇప్పుడు కనుక మీరు ఫోన్ చేయకపోతే మేము ఉండేవాళ్ళం కాదు. మీరు ఫోన్ చేసే సమయానికి నేను ఇదిగో పలాని దగ్గర ఉన్నాను. అందుకనే మనం కొన్నిసార్లు కొన్ని వార్తలు వినిన వెంటనే మనం ఏం చేయాలి? వారిని పరామర్శిస్తూ, వారిని ప్రేమిస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తూ ఆ మాటలు మనలో ఉండాలి. సంఘములో ఆదరించే మనసు చాలా ప్రాముఖ్యం. పోతే పానీలే, సగం పీడ విరిగిపోద్ది. ప్రతి ఆత్మ కూడా దేవునికి ఎంతో ప్రాముఖ్యం. ప్రతి ఆత్మ ప్రభువులకు రావడం కోసమే ఈరోజు వరకు కూడా ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘము క్షేమం కలిగి ఉండాలి అంటే, ఒకటి సంఘములో ప్రేమ ఉండాలి, రెండవది మనం గమనించాం దేవుని వాక్యము సంఘములో ఉండాలి, మూడవది దైవజనుల మాటలు, ఆలోచన దైవజనుని ఆలోచన. ఈరోజు మీ సంఘాన్ని బట్టి నేను సంతోషపడుతూ ఉన్నాను. ఒక వివాహ కార్యక్రమం పెట్టుకుంటే ముందు సేవకునికి మీరు ఫోన్ చేస్తున్నారు, అయ్యా ఎప్పుడు పెట్టుకోవాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికి ఈ రోజుకు చాలా మంది మంచి రోజు కోసం ఎక్కడికో వెళ్ళి పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎంత బాధకరం. దైవజనుని ఆలోచన కాదు, మరొక వ్యక్తి ఆలోచన చేస్తున్నావు. వ్యక్తి ఆలోచన చేస్తున్న వ్యక్తికి ప్రభునందు పిల్లారా, మరి ముందున్న దినాలలో సమస్యలు ఎదురైతే పరిస్థితి ఏంటి? కానీ దైవజనుని ఆలోచన నీకు ఉపయోగకరంగానే, మేలుకరంగానే ఉంటుంది. అది నువ్వు చేయగలిగితే దాని ప్రోగ్రెస్ చూస్తావు, నువ్వు ఫలితం చూస్తావు ఖచ్చితంగా. లేదు అయ్యా మంచి రోజు అంట, ఆ రోజే మంచి రోజు అంట, ఇదిగో ఇప్పుడే అంట ఈ మంచి రోజులు ఉండేది, ఈ నెలే అంట. బైబిల్ ఏం చెబుతుంది? ప్రతిరోజు మంచి రోజే, ప్రతి దినము మంచి దినమే, ప్రతి సమయము మంచి సమయమే. దేవుని నామములో ప్రార్థన చేసుకొని నువ్వు ఏది ప్రారంభిస్తావో అది నీకు మేలుకరంగా, కీడు నుంచి మేలుకరంగా దేవుడు మారుస్తాడు. చాలామంది అది అర్థం కాదు, ఆడికే పోవాలి, మళ్ళీ పాస్టర్ గారికి ఏం చెప్పరు. లేదు పాస్టర్ గారు, మేము డేట్ మేమే పెట్టేసుకున్నాం, మీరు పెళ్లి చేయండి వచ్చి, మీరు ఈ కార్యక్రమం పెట్టండి వచ్చి, మీరు ఈ సమయానికి రండి వచ్చి. దైవజనుని ఆలోచన అది క్షేమకరంగా, నష్టకరం కాదు. మంచి మాట చెప్తాడు దైవజనుడు. కాబట్టి సంఘము క్షేమం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి, దేవుని వాక్యము సంఘములో ఉండాలి. మూడు దైవజనుని ఆలోచనను అనుసరించాలి. నాలుగవది ఏంటంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి. సమస్యలు, శోధనలు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. సమస్యలు ఉన్నటువంటి వారిని మనం సమస్యలు గుండా ఇంకా వారిని సూటిపోటు మాటలని మనం బలహీనపరచకూడదు. కాబట్టి సంఘము క్షేమాభివృద్ధి నొందుచు ఆనాడు ఆదిమ సంఘం విస్తరించినట్లుగా మనము కూడా విస్తరించాలంటే ఈ వాక్యం వింటున్న మనలో, సంఘమై ఉన్న మనలో ప్రేమ, దేవుని వాక్యం చేత నడిపించబడే స్థితి, దైవజనుల ఆలోచనకు మన ఆమోదయోగ్యంగా నడుచుతూ, నాలుగవది మనము ఒకరి పట్ల ఒకరము ఆదరించి మనస్సు కలిగి మన జీవితాలను ముందుకు కొనసాగించుకుందాం. దానికి దేవుడు మనకు తోడై ఉండి మన ముందున్న భవిష్యత్తును, మన ముందున్న సమయాన్ని, ప్రతిదానిని కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం మనందరి వినికిడిలో దేవుడు ఆశీర్వదించినట్లుగా తలలు ఉంచి కళ్ళు మూసుకుంటుగా ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ విలువైన వాక్యం నీవు మాతో మాట్లాడావు, నీకు స్తోత్రాలు. అవును, సంఘము క్షేమము కలిగి ఉండాలి అంటే సంఘములో ప్రేమ ఉండాలని, ఆ ప్రేమ నేను కలిగి ఉంటాను ప్రభువా. సంఘము క్షేమం కలిగి ఉండాలంటే దేవుని వాక్యము ఉండాలని, ఆ వాక్యమైన దేవుడుగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు వాక్యాన్ని నేను కలిగి ఉంటానయ్యా. నా కుటుంబంలో, నా సంఘములో క్షేమం ఉండాలి అయ్యా. సంఘము క్షేమం కలిగి ఉండాలంటే దైవజనుల ఆలోచన నేను అనుసరించాలి. దైవజనుల ఆలోచన
నేను అంగీకరిస్తాను, దైవజనుని ఆలోచన ప్రకారం జీవిస్తాను ప్రభా నీకు తీర్మానంతో. అయ్యా, సంఘము క్షేమము కలిగి ఉండాలంటే ఒకరికొకరు మేము ఆదరించే మనసు కలిగి ఉంటాం. గాయపరుచుకునే మనసు మేము కలిగి ఉండక ఆదరించుకునే మనసు కలిగి ఉంటాం ప్రభువా అని ఒక తీర్మానంతో ఎక్కడి నుంచి మనం బయటికి వెళదాం. దేవుడి మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించినట్లుగా తల్లు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. తల్లు ఉంచుదాం, కళ్ళు మూద్దాం, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మన వినికిడిలో దేవుడు ఫలభరితముగా దీవించినట్లుగా తల్లు ఉంచి కళ్ళు మూసుకుంటుండగా ప్రార్థించుకుందాం. ప్రార్థనలో మీరు ఏకీభవించాలని కోరుతుంటున్నాను. ప్రార్థించుకుందాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరి సేయచ్చి ఆనమ్మ ప్రార్థన చేయాలని కోరుతుంటున్నాను. ప్రార్థించుకుందాం, తల్ల ఉంచుదాం. విన్న వాక్యం మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించినట్లు ప్రార్థించుకుందాం. తల్ల ఉంచుదాం, కళ్ళు మూద్దాం, ప్రార్థించుకుందాం. స్తోత్రమునైనా జీవము కలిగిన దేవా, జీవాధిపతుడా నీకే వందనములు. స్తోత్రమునైనా ఉదయకాలం మొదలుకొని మధ్యాహ్న కాలములను కాసి కాపాడుతాను. నాకు ఆదివారం సమయం సన్నిధానంలో ప్రభనైనా మళ్ళీ ఇలా సమకూర్చి ప్రభనైనా ఎస్సయ్యా అయా దైవజనుడి చేత తండ్రి నాయన నీ వర్తమానం అందించేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఎస్సయ్యా అయా మొదటి మాట తండ్రి ప్రేమ కలిగి జీవించమంటుండవు ప్రభా. ఎస్సయ్యా అలాంటి ప్రేమ తండ్రి నాయన మాకు దైత్యముడుతున్న దేవా నీ స్తోత్రమునైనా. రెండో మాట తండ్రి నాయన నీ వాక్యం మా హృదయంలో ఉండాలి ప్రభా. ఎస్సయ్యా నీ వాక్యాసారంగా మేము నడుచుకుంటే కృపను అనుగ్రహించబడుతున్న దేవా నీ స్తోత్రమునైనా. మూడో మాటనైనా దైవజనుడు మాట దాన్ని మేము అనుసరించి నడుచుకోవాలి ప్రభానైనా. అయా మేము ఆలోచించేసి ప్రభా మాట్లాడి సహాయం దైత్యముడుతున్న దేవా నీ స్తోత్రమునైనా. ఇదిగో తండ్రి నేను అన్ని వేళలో ప్రభా మా తండ్రి మెంతంతా ఆదరిస్తున్న దేవా నీకు స్తోత్రమునైనా. నీ దాసుని ప్రభాని సిలువసాటు మరుగుపరుచుకొని ప్రభానైనా నీ యొక్క వాక్యాన్ని తండ్రి నాయన మమ్మల్ని క్రమపరచుమని ప్రభ చక్కపరచడానికి తండ్రి నాయన అయ్యా నీ తోవలములను నడిపించడానికి ప్రభా మీ పరలోక రాజ్యము చేర్చడానికి ప్రభా యేసయ్యా ఎంతగానో తండ్రి నేను కృప చూపిస్తేందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చేసుకుంటూ ప్రభనైనా ఈ సమయంలో తండ్రి నేను మమ్మల్ని అందరినీ కూడా ప్రభ నీ వాక్యం ద్వారా బలపరచమని ప్రభనైనా ప్రతి బిడ్డ చేరని బిడ్డనైనా వాక్యం ద్వారా తండ్రి ప్రతి బిడ్డను హృదయాలు నాటపడమని నీ సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.